రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు నిర్వహించడం చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఆయన రేవంత్ రెడ్డి గారు ఏ వేదికకు పోయినా ఎక్కడ పోయినా రాష్ట్రం ఆర్థిక పరిస్థితులతో దివాలా తీస్తూ ఉన్నది. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని గగ్గోలు పెడతా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలకు 200 కోట్లు వెచ్చించి పోటీలు నిర్వహించడం ఏందని మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నిర్వహించినటువంటి పోటీలలో తెలంగాణ ఆడబిడ్డల యొక్క అస్తిత్వాన్ని, వారి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వారికి ఆ యొక్క మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి అందాల రాసుల యొక్క కాళ్ళు దుడిపించడం, కాళ్ళు కడిగించడం చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు సోనియమ్మ కాళ్ళు కడిగినట్టు, రేవంత్ రెడ్డి కాళ్ళు కడిగినట్టు, చంద్రబాబు నాయుడు కాళ్ళు కడిగినట్టుగా ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలను విదేశీ మహిళల యొక్క కాళ్ళు కడిగించడానికి ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి చూస్తూ ఉంటే సిగ్గుచేటు అనిపిస్తూ ఉన్నది. తెలంగాణ ఆడబిడ్డల యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అందాల రాసుల యొక్క కాళ్ళ వద్ద తాకట్టు పెట్టడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని తక్షణమే తెలంగాణ ఆడబిడ్డలకు తక్షణమే క్షమాపణలు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని యెడల తెలంగాణ ఆడబిడ్డల యొక్క పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసి రేవంత్ రెడ్డిని క్షమాపణలు చెప్పేంత వరకు కూడా పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు డబ్బులు లేవు అని చెప్తూ 200 కోట్ల రూపాయలతో అందాల రాసుల యొక్క పోటీలు నిర్వహించడం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. డబ్బులు లేవంటే ఈరోజు అదే 200 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వచ్చు. మీరు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడానికి పూనుకోవచ్చు. ఇవి కాకుండా ఈ యొక్క తెలంగాణ యొక్క ఈ అందాల పోటీల ద్వారా తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తం అవుతుందని మాయమాటలతోటి ఒక 200 కోట్ల రూపాయలు దండుకోవడానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి పెద్ద ఎత్తుగడ ఇది. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అనవసర యొక్క ఆలోచనలకు, రాచరిక పోకడలకు పోతే మీకు బుద్ధి చెప్పడం ఖాయమనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం.